టౌన్ బ్యాంకుకు రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని నాదెళ్ల విద్యాసాగర్ అన్నారు. మదనపల్లి టౌన్ బ్యాంక్ స్థాపించబడి 100 ఏళ్లు అవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాలను వైభవంగా నిర్వహిస్తామని నాదెళ్ల విద్యాసాగర్ పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టౌన్ బ్యాంకు అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎంతగానో కృషి చేసిందని, 2 పర్యాయములు చైర్మన్ గా టౌన్ బ్యాంకు రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చేందుకు పనిచేశామని, వారం రోజుల్లో జరగనున్న ఎన్నికలలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆశీస్సులతో పోటీ చేయుచున్న తెలుగుదేశం పార్టీ ప్యానెల్ కు బలపరిచి గెలిపించాలని కోరారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో మా పార్టీలోనే విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారని, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారథ్యంలో నాదెండ్ల విద్యాసాగర్ ప్యానెల్ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంసీటీవీ రవికాంత్, టౌన్ బ్యాంక్ సోము, కలకడ వేణుగోపాల్, నవీన్ చౌదరి, పనికర్ రెడ్డి, మహర్షి, పసుపుపొడి రవి, జోలాపాళ్యం చిన్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, యూట్యూబ్ ఛానల్ వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నేను చెప్పదలుచుకున్నది 2 పాయింట్స్. ఎన్నికలు అనేది 1983వ సంవత్సరం నుంచి 4 పర్యాయాలు నేను ఎన్నికయ్యాను. నా యొక్క పీరియడ్లో ఉన్నప్పుడే విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అక్కడ బండ మీద కంపెనీలో కూడా ఒక ఆఫీస్ అనేది కొనుక్కున్నాం. ఇక్కడ ఏంటంటే అనేక రకాల ఎన్నికల్లో చూసాం, కానీ ఈసారి మాత్రం ఈ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా వీటన్నిటిలో కుటుంబాలు, వరసలు, ఇంటి పేర్లతో కొన్ని విభేదాలు అనేటివి సృష్టిస్తున్నారు. అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరికీ కూడా పత్రికా విలేకరులకు నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు టౌన్ బ్యాంక్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలక్షన్ ఆఫీసర్స్ షెడ్యూల్ రిలీజ్ చేసినారు. 22వ తారీఖు నామినేషన్లు, 29వ తారీఖు ఎన్నికలు. దీనికి మదనపల్లి అర్బన్ బ్యాంక్లో 95 నుంచి 20 వరకు అక్కడ నేను డైరెక్టర్గా, వైస్ చైర్మన్గా, 25 సంవత్సరాలు కంటిన్యూషన్లో ఉన్నాను. అయితే సహకార వ్యవస్థలో దాన్ని అభివృద్ధి ఎట్లా చేయాలా, ఏ విధంగా చేయాలా, నేను చైర్మన్ అయినప్పుడు 22 కోట్లు డిపాజిట్లు, 30 కోట్లు టర్నోవర్ ఉండిన దాన్ని నేను 10 సంవత్సరాలు పూర్తికాలం చైర్మన్గా చేసిన తర్వాత దాదాపు 80 కోట్లు డిపాజిట్లు, 130 కోట్లు, 140 కోట్లు టర్నోవర్ చేశాను. రాష్ట్రంలో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సొసైటీలో కార్యదర్శిగా, బోర్డు డైరెక్టర్గా, న్యాఫ్గా ఢిల్లీలో నేషనల్ ఫెడరేషన్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ ఎన్నికలు జరిగితే ఢిల్లీలో కూడా పోయి ఓటు వేసి పాల్గొని ఈ కోఆపరేటివ్ వ్యవస్థ గురించి ఎట్లుంటుంది అని తెలుసుకోగలిగాం. అయితే ఈరోజు దాన్ని వివిధ రంగాల్లో మనము బ్రాంచులు పొంగునూరులో ఒకటి ఉంది, బీకేపల్లిలో ఒకటి ఉంది, హెడ్ ఆఫ్ చిత్తూరు బస్ నియర్ చిత్తూరు టౌన్, దాని పేరే టౌన్ బ్యాంక్ సర్కిల్. ఇక్కడ కూడా ఏటీఎంలు, నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఏటీఎంలు సౌకర్యము ప్రతి ఒక్కటి కూడా. ఆ రోజు చైర్మన్ నేను అయినప్పుడు నాకు మునుపున్నోళ్ళు 5 లక్షల వరకు పరిమితి ఉన్నింది లోన్, మార్టిగేజ్ లోన్స్. అయిన వెంటనే దాన్ని బైలాలో కొంచెం మార్చి కోఆపరేటివ్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారము మార్టిగేజ్ లోన్లు 25 లక్షల వరకు పెంచి తమ్ముళ్ళకు అందరికీ లోన్ విషయంలో వాళ్ళ హౌస్ మార్టిగేజ్ చేసి పెట్టి లోన్ తీసుకుని తొందరగా ఇవ్వడం జరిగింది. అయితే ముందంతా మంత్లీ మీటింగ్ ఏర్పాటు చేసి ఈరోజు అప్లై చేస్తే నెలకు 1.5 నెలకు లోన్లు ఇవ్వకుండా తొందరగా ఇచ్చేదానికి ఒక వారం లోపల లోన్ ఇచ్చేదానికి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గౌరవ నాతోటి సభ్యులు అందరూ ఉంటారు,
సభ్యులు అందరూ కూడా ఆమోదంతో ఇలా జరిగిందంటే మీటింగ్లో పాస్ చేసుకోవడం జరిగింది. దాన్ని అంత ఇంప్రూవ్ చేసుకున్నాం. ఈ మధ్యకాలంలో 4 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసా.